I went to India with 30 days to buy a property, and within the first week I was stuck in a 5-hour negotiation with nowhere to escape. And నేను హైర్ చేసుకున్న ఏజెంట్ నాకే అగెనిస్ట్ గా మాట్లాడటం మొదలు పెట్టాడు. బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద వీడియో అంటే ఎప్పుడు కార్లోనే ఉంటాడు అనుకుంటారేమో. ఐఎమ్ ట్రైంగ్ టు వెంచర్ ఇన్ టు కమర్షియల్ రియల్ ఎస్టేట్ అండ్ ఇప్పుడు కూడా ఒక ల్యాండ్ చూడటానికి వెళ్తున్నాను. అది నేను ఉండే దగ్గర నుంచి 1.5 hour దూరం ఉంది. సో అప్ 1.5, డౌన్ 1.5 అండ్ అక్కడ 30 minutes చేసుకుంటే టోటల్ 3.5 hours. అండ్ ఇది కూడా మొత్తం రికార్డ్ చేస్తాను. ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ స్టే ట్యూన్, వీడియో వస్తుంది విత్ నంబర్స్ అండ్ ఎవ్రీథింగ్. ఆల్రైట్, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఓకే, సో బ్యాక్ ఇన్ 2024 ఇండియా వెళ్లాల్సి వచ్చింది అండ్ ఇట్ వాజ్ 30-day ట్రిప్ అనమాట. ఎలాగో వెళ్తున్నాం కదా, లెట్స్ బై ఎ ప్రాపర్టీ అని డిసైడ్ అయ్యా నేను. ఆ ప్రాపర్టీ కూడా ఇండియాలో ప్రాపర్టీ బై చేసే ఎన్ఆర్ఐస్ లో ఐ థింక్ దేర్ ఆర్ 2 types. ఫస్ట్ ది ఎమోషనల్ బయర్, సెకండ్ ది డీల్ హంటర్. ఐ థాట్ ఐ వాస్ టైప్ 2 అండ్ నేను ఇన్వెస్ట్ చేసేది కూడా హైదరాబాద్ లో చేద్దామని డిసైడ్ అయ్యాను. నాకు ఆ వైబ్ గానీ లైఫ్ స్టైల్ గానీ హైదరాబాద్ చాలా బాగా అనిపిస్తుంది అండ్ ఐ వాంటెడ్ టు ఇన్వెస్ట్ దేర్ అనమాట. సో మా మామయ్య కొంపల్లిలో ఉంటారు, ఆయనను తీసుకుని స్టార్ట్ అయ్యాము. ఆయనను తీసుకుని స్టార్ట్ అయినప్పుడు ఆయన ఏమన్నారు, మా ఫ్రెండ్ ఉన్నారు, వాళ్ళకి తెలిసిన బ్రోకర్ ఉన్నారు, ఇట్లా వాళ్ళు హెల్ప్ చేసి పెడతారు మనకి, మనము ఎన్నని చూడగలుగుతాము, వాళ్ళకైతే ఒక అనాలిసిస్ ఉంటుంది ఏరియాలో మొత్తం ఏముంది అని చెప్పి వాళ్ళని తీసుకెళ్దామన్నారు. సో ఐ వాజ్ లైక్ ఓకే లెట్స్ గెట్ దెమ్ అని స్టార్ట్ అయ్యామన్నమాట. సో ద ఫస్ట్ ప్రాపర్టీ తీసుకెళ్లాడు, ఆ బ్రోకర్ ని కలిసాము, హౌస్ ఒకటి చూడటానికి తీసుకెళ్లారు. అది 1.8 crores ఏమో చెప్పారు. ఇట్ వాస్ జస్ట్ 150 square yards, 3-story హౌస్, పైన ఒక పెంట్ హౌస్ ఉంది. 1.8 crores అడుగుతున్నారు బిల్డర్ అని చెప్పి చెప్పారనమాట. బిల్డర్ కాదు, ఇట్ వాజ్ ఇండిపెండెంట్ హౌస్ ఓనర్. హౌస్ చూశాను, కొంచెం పాతగా ఉంది, బట్ ఓకే మాట్లాడదాం. నంబర్స్ చూసిన తర్వాత నెగోషియేషన్ చేస్తాం కదా, కొంచెం ఏమైనా తగ్గితే మంచి డీల్లో వస్తే తీసుకుందాంలే అనుకున్నా నేను అప్పుడు. తర్వాత ఇంటికి వచ్చేసాం. వచ్చిన తర్వాత బ్రోకర్ ఫోన్ చేశాడు, చేసి సరే ఏమైంది మరి, చూశారు కదా నచ్చిందా, వాళ్ళు అడుగుతున్నారు ఏంటని చెప్పి అన్నారు. నేను బానే ఉంది చూద్దామని చెప్పాను. అన్న తర్వాత సరే సార్ డౌన్ పేమెంట్ ఎంత చేస్తారని అడిగాడు బ్రోకర్. డౌన్ పేమెంట్ ఏముంటదండి, 20% డౌన్ పేమెంట్ చేస్తా యాజ్ యూజువల్ గా. నేను అంటే ఇక్కడ యుఎస్ లో అట్లాగే చేస్తాం కదా, అండ్ ఇండియాలో నేను అప్పటికే తీసుకున్న ప్రాపర్టీస్ అన్ని ఇవర్ ప్లాట్స్ అనమాట. లోన్ లో వెళ్లాల్సిన అవసరం రాలేదు అప్పటి వరకు ఇండియాలో. అండ్ నేను 20% డౌన్ చేస్తామని చెప్పి చెప్పాను వాళ్ళకి. 20% అంటే ఎంత, 36 lakhs అనమాట. 36 lakhs డౌన్ చేస్తామంటే షాక్ అయ్యాడు. షాక్ అయ్యి, సార్ ఏంటి సార్ 36 lakhs 20% డౌన్ ఏంటి సార్, ఎవరైనా 20% అంత తక్కువ డౌన్ పేమెంట్ చేస్తారా, అసలు ఏం మాట్లాడుతున్నారు అన్నారు. అంత తక్కువ డౌన్ పేమెంట్ చేసేదేంటి, మరి నంబర్స్ వర్కౌట్ అవ్వాలంటే అట్లనే చేసుకోవాలి కదా. నేనంటే అసలు 1 కోటి రూపాయలు తక్కువ డౌన్ పేమెంట్ ఎవరైనా చేస్తారా సార్ అని అడిగాడు. 1 కోటి రూపాయలు డౌన్ పేమెంట్ చేయడం ఏంటి, ఆ 1 కోటి రూపాయలు నేను ఎక్కడ బ్యాంక్ లో తీసుకెళ్లి వర్స్ట్ రిటర్న్ లో పెట్టుకున్నా నాకు నెలకి 40-50 వేలు వస్తాయి కదా. 1 కోటి రూపాయలు డౌన్ పేమెంట్ చేసి వై వుడ్ ఐ గెట్ అ హౌస్ దట్ గివ్స్ మీ 25,000 రెంట్. ఐ వాజ్ లైక్, అరే అసలు ఎట్లా వర్కౌట్ అవుతుంది డీల్, మీరందరూ ఎట్లా బతుకుతున్నారు ఇండియాలో ఇంత డబ్బులు, అండ్ 1 కోటి రూపాయలు చేతిలో పెట్టుకుని ఎవరు తిరుగుతున్నారా బాబు అనిపించింది నాకు. 20% డౌన్ పేమెంట్ అని చెప్పాను కదా, నేను అంతే చేస్తాను, ఐ విల్ నాట్ గో ఓవర్ ఇట్ అంటే, మరి అయితే ఓనర్ కి వర్కౌట్ అవ్వదు, మీకు వేరేది ఏదైనా చూపిస్తాలే నేను, మీకు ఇవన్నీ కాదు ఏదైనా ల్యాండ్ చూడండి, ఆ ల్యాండ్ తర్వాత మీరు అదంతా కన్స్ట్రక్షన్ లోన్ తీసుకుని చేసుకోవచ్చు అని చెప్పి అన్నాడు. సరే ఓకే, ల్యాండ్ అంటే ల్యాండ్ ఏదైతే అది నీ దగ్గర ఉన్నాయి చూపి అని చెప్పి అన్నాం. అన్న తర్వాత 2 days తర్వాత కాల్ చేశాడు. కాల్ చేసి సార్ ఒక మంచి పార్టీ ఉంది, వాళ్ళు ల్యాండ్ అమ్ముతున్నారు మనకి అల్వాల్లో, మంచి ల్యాండ్, అది ఒక 55 to 60 lakhs కి ఇప్పించేస్తా నేను, వెళ్దాం పదండి చూద్దాం అని చెప్పి అన్నాడు. అన్న తర్వాత అరే బానే ఉంది, ల్యాండ్ వచ్చి 172 square yards అనమాట. 172 square yards 55-60 lakhs అంటే మంచినే ఉంది కదా, లెట్స్ గో లుక్ ఎట్ ఇట్ అనుకుని వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అక్కడ వెళ్ళి చూస్తే నేను మా అమ్మాయి ఇద్దరం వెళ్ళాము. ఆ బ్రోకర్ అతనికి తెలిసిన ఇంకొక 3 తీసుకొని వచ్చాడు. అండ్ ఆ ల్యాండ్ అమ్మే వాళ్ళు ఎవరైతే ఉన్నారో సెల్లర్, వాళ్ళు కూడా ఒక 3 వచ్చారనమాట. అసలు అంతమందిని నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. నేనేమనుకున్నా మేమిద్దరం వెళ్ళాము, బ్రోకర్ ఒకడు ఉంటాడు అండ్ అమ్మేవాళ్ళు ఒకళ్ళు ఇద్దరు వస్తారు, ఒక 5 members అనుకున్నాం. కానీ చూస్తే అక్కడ ఒక 8-9 members అయిపోయారు ఆల్రెడీ. అండ్ ఆ చుట్టుపక్కల పక్కన షాప్ ఉన్న వాళ్ళు కూడా వచ్చారు. మొత్తం ఏదో జరుగుతుంది ఇక్కడ అన్నట్టు ఒక 10-12 members అయ్యారు ఆల్రెడీ. ఐ వాజ్ ఆల్రెడీ ఇన్ షాక్, అరే ఇంతమంది ముందు ఏంటి నెగోషియేట్ చేస్తాం మనము అని చెప్పి. అండ్ స్టార్ట్ అయిన తర్వాత సరే మనం ప్రైస్ మనం చెప్పాం కదా, మరి వాళ్ళకి చెప్పి ఒక మాట మనకి ఏదో ఒకటి చెప్తే దాన్ని బట్టి ముందుకు వెనక్కు చూద్దామని చెప్పి అన్నా నేను. అన్న తర్వాత వాళ్ళు కొంచెం దూరం ఉన్నారు మాకు,
వెళ్ళి ఏదో మాట్లాడి వచ్చాడు. వచ్చి సార్ మంచి డీల్ లాగానే ఉంది, 85 lakhs అడుగుతున్నారు వాళ్ళు అన్నాడు. 85 lakhs ఏంటి, మాకు నువ్వు చెప్పి తీసుకొచ్చిందే 55-60 lakhs అన్నావు, ఇప్పుడు సడన్ గా వచ్చి 85 lakhs అడుగుతున్నారు వాళ్ళని సింపుల్ గా చెప్తావు, అది ఇంత ప్రైస్ అని చెప్తే అసలు రాకపోయేవాళ్ళం కదా, మేము ఇంటి దగ్గరే ఉండేవాళ్ళము, ఎందుకు తీసుకొచ్చావు ఇంత దూరం అని చెప్పి అడిగా నేను. అదేంటి సార్ ఇప్పుడు ఈ ఏరియాలో అంతకు తక్కువ ఎక్కడ వస్తుంది, మనం కొంచెం నెగోషియేట్ చేసి అట్లా ఏదైనా చేద్దామని చెప్పి అనుకున్నా, వాళ్ళు గట్టిగా ఉన్నారు 85 లక్షల మీద, ఏదో ఒకటి చేసి మరి ఫైనల్ చేద్దాము అని చెప్పి అన్నాడు. ఏదో ఒకటి చేసి ఫైనల్ చేయడం ఏంటి, నాకు అసలు అవసరం లేదు, 85 lakhs అని చెప్తే నేను ఇక్కడ వరకు కూడా వచ్చేవాడిని కాదు, నాకు అవసరం లేదు, మేము వెళ్ళిపోతాం అని చెప్పి అన్న. అదేంటి ఇంత దూరం వచ్చారు కదా వెళ్ళిపోవటం ఏంటి, ఒకసారి వెయిట్ చేయండి మాట్లాడదాము, నేను ఏదో ఒకటి మాట్లాడి పెడతాను అని మళ్ళీ వెళ్ళి ఒక పావు గంట ఏమో మాట్లాడాడు వాళ్ళతో, మాట్లాడి మళ్ళీ మా దగ్గరకు వచ్చి సారీ అసలు మంచి డీలు, ఇంతకు మించి తక్కువ రాదు మీకు, నేను కాబట్టి ఒప్పిస్తున్నా ఈ ప్రైస్ కి, అసలు ఎవరు ఈ ప్రైస్ కూడా ఒప్పించలేరు మీకు అంటే, ఎంతరా బాబు ఇంతకంటే 79 lakhs ఒప్పుకున్నారు సార్, అటు ఇటు 78.5 అది ఏదో చేసేద్దాం మనము, నా కమిషన్ అవన్నీ తర్వాత చూసుకుందాం మనం అంటాడు. 78.5 అంటావు, 79 అంటావు, మమ్మల్ని తీసుకొచ్చింది 60 lakhs కదా, నాకు అసలు వద్దురా బాబు, అది వర్త్ కూడా కాదు, అల్వాల్లో 80 lakhs పెట్టి నేను ల్యాండ్ కొనుక్కుని మళ్ళీ నేను దాంట్లో ఏం కన్స్ట్రక్ట్ చేయాలి, కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత కూడా నాకెట్లా వర్కౌట్ అవుతుంది, నా నెంబర్స్ అసలు సెట్ కావు, లైట్ తీసుకో అని చెప్పాను అనమాట. చెప్తే కొంచెం అటు వెళ్ళాడు ఇటు వెళ్ళాడు మళ్ళీ కొంచెం ఒక్కొక్క ఇట్లనే ఒక గంటన్నర అయిపోయిన తర్వాత కూడా వచ్చి సార్ ఇంతసేపు సాగదే కూడా వస్తారు మీరు, తొందరగా ఏదో ఒకటి చెప్పండి వాళ్ళకి, వాళ్ళు మరి ఏదో డిసైడ్ అవుదాం అంటున్నారు నాకు చెప్తాడు. నేనే కదరా అన్నది, నాకు 60 lakhs కి మించి వెళ్తే వర్కౌట్ అవ్వదని అంటే, సడన్ గా ఏమంటాడు, అసలు మీరు అమెరికాలో వెళ్ళి ఏం చేస్తున్నారు సార్, ఇంత చేతిలో డబ్బులు లేకుండా ఈ డీల్స్ అన్ని చేస్తారు, మమ్మల్ని మా టైం వేస్ట్ చేస్తారు, ఇవన్నీ వర్కౌట్ కావు సార్, వాళ్ళు వెళ్ళిపోమని చెప్తా అని నాకు వచ్చి చెప్తాడు. అంటే ఎమోషనల్ గా టార్గెట్ చేస్తున్నాడు అనమాట బేసిక్ గా. సో ఇక మనము ఎమోషనల్ గా ఇదైపోయి నన్నే అంటాడా, అట్లా దిగిపోతామని ఎక్స్పెక్ట్ చేశాడో, ఆర్ హీ వాజ్ లైక్ జెన్యున్లీ ఫ్రస్ట్రేటెడ్, ఐఎమ్ నాట్ షూర్. యుఎస్ అంటున్నారు చేతిలో డబ్బులు లేకుండా తిరుగుతారు అని చెప్పి అంటాడు. ఫస్ట్ ఏమో ₹1,00,00,000 తక్కువ ఎవరైనా పెడతాడా అంటాడు. నాకు అతనే అలా ఉన్నాడా, ప్రాసెసే అలా ఉందా, ఐఎమ్ నాట్ షూర్. కానీ దిస్ వాజ్ ఆల్ ఇంట్రెస్టింగ్ అనమాట. అందరు అంటారు కదా, సో తలనొప్పి ఏమన్నా ప్రాజెక్ట్ మనం ఏమన్నా కొనాలి చేయాలంటే ఇదంతా పెద్ద తలనొప్పి అట్లా అంటారు. కానీ నేను ఎట్లా అంటే, యుఎస్ లో అయినా ఎక్కడైనా నేను ప్రాపర్టీ తీసుకునేటప్పుడు ఐ డోంట్ గో ఫర్ స్ట్రైట్ ఫార్వర్డ్ ల్యాండ్స్ ఆర్ ప్రాపర్టీస్ అనమాట. ఏదన్నా కొంచెం ఇష్యూ ఉంటే, అంటే సాల్వబుల్ ఇష్యూ, మరీ టఫ్ వి కాదు, సాల్వబుల్ ఇష్యూ ఉంటే నాకు టైం పట్టినా సరే ఐ టేక్ దట్ ల్యాండ్ ఆర్ ప్రాపర్టీ అండ్ నేను ఆ ఇష్యూ సాల్వ్ చేసుకుని దాని వాల్యూ పెంచుకుని అండ్ దెన్ ఐ సెల్ ఇట్ ఆర్ రెంట్ ఇట్. అది ఆ స్ట్రాటజీ ఏది వర్కౌట్ అవుతుంది అనే దాన్ని బట్టి నేను చేస్తాను. అలాంటి నాకే అసలు నిజంగా లిటరల్ గా తలనొప్పి వచ్చింది. అరే ఇంత ప్రాసెస్, ఇదంతా ఏంట్రా ఈ తలనొప్పి, అసలు కొనటం అవసరమా, అది ఇదని ఇక అది వెళ్తానే ఉంది, ఎటు తెగట్లేదు. నేను గట్టిగా వాడికి చెప్పేసి అసలు వర్కౌట్ కాదు, నువ్వు నాకు ఫోన్ కూడా చేయకు, మళ్ళీ నాకు అసలు నేను ప్రాపర్టీ కొనట్లేదు, నేనేం చేయట్లేదు, లైట్ తీసుకో అది ఇది అని చెప్పి ఇక మా మామయ్యని తీసుకుని కార్ ఎక్కించుకుని వి ఫ్లూ ఫ్రమ్ దేర్ అనమాట. అండ్ దెన్ అది అయిన తర్వాత ఒక 1 week కి ఇట్లా ఏజెంట్లు బ్రోకర్లు ఇట్లా కాదు, డైరెక్ట్ గా ఒక చిన్న బిల్డర్ అట్లా ఎవరైనా ఉంటే ఆర్ ఇండిపెండెంట్ హౌస్ వాళ్ళే డైరెక్ట్ గా ఓనర్ నుంచి ఎవరైనా సెల్ చేస్తుంటే చూద్దాము అట్లా అని చెప్పి తిరుగుతుంటే వి ఫౌండ్ అనదర్ హౌస్ అనమాట. ఇట్ వాజ్ అరౌండ్ 3 crores అండ్ అది 220 square yards లో కట్టాడు. వెరీ బ్యూటిఫుల్ హౌస్, ఐ లవ్ దట్ హౌస్ అనమాట. అండ్ దానికి బాగా నచ్చి వాడితో మాట్లాడాము. ఇండిపెండెంట్ బిల్డర్, చాలా జాగ్రత్తగా కట్టాడు, క్వాలిటీ కూడా తెలుస్తుంది. కింద ఒక 4 shutters వచ్చినాయి, కింద రెంటల్ కి ఇచ్చేసి మొత్తం హౌసెస్ కూడా ఫస్ట్ ఫ్లోర్ ఒక 3 bedroom, తర్వాత ఒక 2 bedroom 1 bedroom అండ్ పెంట్ హౌస్ కూడా ఒక 1 bedroom కట్టాడు. రెంట్స్ కూడా ఒక 65,000-70,000 వరకు వస్తాయి. 3 crores అన్నాడు. నాకు ప్రాపర్టీ బాగా నచ్చింది. సో ఐ టర్న్ టు అన్ ఎమోషనల్ బయర్ అండ్ నేను ఓవర్ పే చేయడానికి కూడా ఓకే ఉండి నేను అడ్వాన్స్ కూడా పే చేశాను. ఎంత ఊరికి ఒక 5,000 నేను అడ్వాన్స్ ఇచ్చాను నేను అంతే. ఇచ్చిన తర్వాత ఇక గుడి తిరుపతి అట్లా వెళ్ళి వచ్చాము. వచ్చిన తర్వాత ప్రాపర్టీ మీద నుంచి వెళ్తుంటే ఎవరికో చూపిస్తున్నాడు అనమాట, తను వేరే ఎవరో ఫ్యామిలీ లాగా ఉన్నారు. నేను లైట్ తీసుకున్నా, ఎవరో వాళ్ళ చుట్టాలై ఉంటారులే అనుకున్నప్పుడు ఆ రోజు ఈవినింగ్ ఫోన్ చేసి, సార్ నేను ప్రాపర్టీ అమ్మేశాను ఒకళ్ళకి, నాకు ₹1,00,00,000 అడ్వాన్స్ ఇచ్చారు వాళ్ళు, ఇంకా మిగతాది కూడా క్యాష్ ఇచ్చేస్తామన్నారు, ఇచ్చేసాను, ఏమనుకోకుండా అని నాకు ఫోన్ చేశాడు సడన్ గా. అదేంట్రా మొత్తం మాట్లాడుకున్నాం కదా అంటే, ఆ లోన్లు అవన్నీ అంటే నాకు వర్కౌట్ కావు సార్, వాళ్ళు క్యాష్ ఇస్తా అన్నారు, ఐ వెంట్ విత్ ఇట్ అని చెప్పి అన్నాడు. ఏం చేస్తాం, సరే ఆల్ రైట్. ఇక అది ఆ బ్రోకర్లని చూసి లేకపోతే ఇట్లా ఈ బిల్డర్స్ ని చూసి అందరిని చూసి ఐ వాజ్ టైర్డ్ అనమాట. బట్ జస్ట్
లైక్ ఎగ్జాక్ట్లీ ఐ థింక్ 3-4 డేస్ బిఫోర్ ఐ వాస్ కమింగ్ బ్యాక్. నేను చూస్తానే ఉన్నా, కానీ ఐ వాస్ టైర్డ్, నాకు హెడేక్ వస్తుంది, నాకు చిరాకు వస్తుంది, నాకు అసలు ఏంట్రా బాబు అనిపించినా సరే ఐ కంటిన్యూడ్ లుకింగ్ అండ్ ఐ ఫౌండ్ వన్ ప్రాపర్టీ. కొంచెం పాతదే ప్రాపర్టీ, 200 స్క్వేర్ యార్డ్స్ ఉంది అండ్ అందులో 150 స్క్వేర్ యార్డ్స్ లో ఒకటే ఫ్లోర్ కట్టాడు తను. ఫ్రంట్ కు ఒక 3 షట్టర్స్ ఉన్నాయి, వెనక ఒక 2 బెడ్రూమ్ హౌస్ ఉంది అండ్ ఆ 2 బెడ్రూమ్ హౌస్ లో అతనే ఉంటున్నాడు. అంటే ఏమి భారీగా ఇట్లా లేదు, కానీ ఇట్ వాజ్ అ బ్యూటిఫుల్ హౌస్ ఇన్ ఇట్స్ ఓన్ వే. అంటే ఫుల్ నీట్ గా కూడా లేదు బయట నుంచి చుట్టాకి, లోపల చాలా బాగుంది అండ్ నాకు బాగా నచ్చింది. అండ్ కరెక్ట్ గా వచ్చే ముందు రోజు సైన్ చేసి ఐ కేమ్ టు యుఎస్ అనమాట. అండ్ ఆ ప్రాపర్టీ నంబర్స్ అండ్ ఎవ్రీథింగ్ డీటెయిల్డ్ గా మన నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.